లో పెడతామని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఎంతమందికి మీరు ఇచ్చారో లెక్కలు చెప్పాలి సార్. ఓకే, ఏంటి సజ్జల గారికి బాగా బిగిస్తుంది అంటే నిజమా? ఏమి లేదు సార్, ఇవన్నీ గాలి మాటలు. సజ్జల గారికి ఏమీ అవ్వదు. సజ్జల గారు ఏవైతే ఆయన ఫారెస్ట్ భూములు వెనక్కి తీసుకుంటామని అంటూ ఉన్నారో, ఎస్, ఆయన ఖచ్చితంగా ఆయన దగ్గర ఏవైతే ఎవిడెన్స్ ఆయన కొడుకున్నటువంటి ఆ డాక్యుమెంట్ లోనే రేపొద్దున ఆయన కూడా ఆ న్యాయస్థానంలో తెలుసుకుంటారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మీరు ఏదో గాలి కబుర్లు చెప్పి గాలి మాటలు వట్టి వారిస్తే ఏ అవదండి. వర్మ గారు ఎందుకు చెప్తా ఉన్నారంటే, సార్ మనం లెక్కలు తీసుకున్నాం సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధుల దగ్గర కానీ, ఎమ్మెల్యేల ఎంపీల దగ్గర కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, లేదా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి చూసుకుంటే ఎవరెవరి దగ్గర ఎన్ని ఫారెస్ట్ భూములని టీడీపీ నాయకులు, జనసేన పార్టీ నాయకుల దగ్గర ఫారెస్ట్ ల్యాండ్ ఎంత ఉందో అన్ని బయట వాళ్ళ భూములు కూడా బయట తీయమనండి. వాళ్ళ భూములు కూడా తీసుకోమనండి. కాదు వినండి, జనసేన నాయకుల దగ్గర కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళకి అధికారం లేదు కాబట్టి ఉన్నాయా అనే అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. సాక్షాత్తు మా పక్క నియోజకవర్గమైన నెల్లిమర్ల లోకం మాధవ్ గారు 2500 ఎకరాల్లో మిరాకిల్ విద్యా సంస్థ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటే, మిరాకిల్ విద్యా సంస్థ అందులోనే 750 ఎకరాలు డీపట్ట భూము, ఫారం పోకు, గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్, ఫారెస్ట్ భూములు ఉన్నాయి. దమ్ముంటే దాన్ని తీయమనండి పక్కకి. పక్కకి తీయమనండి. ఓకే, ఒక్క నిమిషం. సంపత్ రాజు గారు, మీ వాయిస్ బీట్లో ఉందండి. ఓకే, సంపత్ రాజు గారు చెప్పండి. ఏంటండి సంపదనంతా కూడా పూర్తి స్థాయిలో అన్యాక్రాంతం చేస్తున్నారట, రాష్ట్రానికి ఏం పెట్టట్లేదట, వైఎస్ఆర్సీపీ పాలనలో అద్భుతంగా చేశారట, వెన్నుపోటు మాటలతోటి నాశనం చేశారు రాష్ట్రాన్ని, ప్రజలకు ఏమీ అందట్లేదట ఆయన చెప్తున్నారు. అదే ఓకే, ఆయన చెప్పిన భాషలో వెటకారం ఉన్నప్పటికీ కూడా ఎవరెవరికి ఏమేమి వచ్చింది చెప్పమని